కరీంనగర్ జిల్లాలో జరిగిన కార్మికుల సమ్మె జయప్రదమైంది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కరీంనగర్ జిల్లాలోని బీఆర్టీయూ, సిఐటియు, ఏఐటియుసి, టియుసి, స్వాతంత్ర ఫెడరేషన్ సంఘాలు కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున నినాదించారు. కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు చేస్తామని, ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని ట్రేడ్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలోని బీఆర్టీ యూనియన్ అనుబంధ సంఘాలైన మున్సిపల్ యూనియన్, ఆటో యూనియన్, హమాలీ యూనియన్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ రంగం సంఘ, ఆశా వర్కర్స్ తదితర సంఘాలు పాల్గొన్నాయి. నిరసన ర్యాలీలో టీఆర్టీయూ, హమాలీ సంఘం, మధ్యాహ్న భోజనం సంఘం, భవన నిర్మాణ రంగం, మున్సిపల్ డ్రైవర్ యూనియన్, ఏఐటియుసి, సిఐటియు, టియుసి, స్వతంత్ర ఫెడరేషన్, బ్యాంకింగ్ రంగం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ సార్వత్రిక సమ్మె పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీనిలో దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నటువంటిది, సంఘటిత రంగంలో ఉన్నటువంటిది 30 కోట్ల పైన సిల్కు దేశవ్యాప్తంగా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు దాంట్లో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కూడా ఈరోజు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు కూడా మండలాలలో, అట్లాగే జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ, గీతాభవన్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరుపుకోవడం జరిగింది. సమ్మె కూడా జయప్రదం జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో. ముఖ్యంగా ఈ సమ్మె ఉద్దేశం, ముఖ్యంగా ఈరోజు జాతీయ సంఘాల పిలుపు మేరకు, స్వతంత్ర ఫెడరేషన్ల పిలుపు మేరకు ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో 29 కార్మిక చట్టాలు, స్వతంత్రం రాకముందు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లు చేసి కార్మిక వర్గాన్ని ఈరోజు బానిసత్వంగా చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటే విద్యుత్ సంస్కరణ బిల్లు, దాంతోపాటు ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఈరోజు ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని విడనాడాలని చెప్పేసి, అట్లాగే పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసింది. వాటికి సంబంధించినటువంటిది నవంబర్ 21వ తారీఖున ఈ లేబర్ కోడ్ల అమలు కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పింది. తక్షణమే ఈ లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే స్వతంత్ర ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపుకి, ఈరోజు దేశవ్యాప్త సమ్మె పిలుపుకి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందుకోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలి అని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో, అట్లాగే ఉపాధి హామీ చట్టాన్ని కూడా ఈరోజు పేరు మార్చి ఉపాధి పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో కరీంనగర్ జిల్లాలో బీఆర్టీ యూనియన్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను ఈ బీజేపీ ప్రభుత్వం మతోన్మాదవాదంగా ఇలా కార్పొరేట్ సంస్థలకు కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చేసి రేపు కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళను అడుగులకు మడుగులెత్తే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చి మరి మా కార్మికుల శ్రమను దోసుకునే విధంగా ఉంది. కాబట్టి వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మోటార్ రవాణా రంగంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఇలా డ్రైవర్ అనేటువంటి లేకుండా డ్రైవర్లను కూడా కట్టు బానిసలుగా చేసే విధంగా ఇలా ఈ కోడ్లు రూపొందించబడతా ఉన్నాయి. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీకి గాంధీజీ పేరు చేసి రామ్జీ అంటే వీళ్ళు నాథురామ్ గాడ్సే అంటే సంపేటోళ్ళ పేర్లు పెట్టుకుంటా ఈ కార్మికులను చంపేందుకు ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కోడ్లను తీసుకొస్తుంది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.